సామెత ఉంటుంది మేడం. ఆడలేక గజ్జలు బాలేమంటారు. ఈరోజు అధికారం ఉన్న రోజులు ఒక మాట మాట్లాడి అధికారం అయిపోయిన తర్వాత మళ్ళీ ఇప్పుడు చంద్రబాబు నాయుడు ఎపిసోడ్ ముందు వచ్చింది. అది ఆంధ్రప్రదేశ్ ఒక రాష్ట్రం, ఆయన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ముఖ్యమంత్రి. అదంతా ఎన్నికల ప్రచారంలో కూడా వచ్చింది చంద్రబాబు నాయుడు గారి ప్రస్తావన, కానీ ప్రజలు ఎవరు దాన్ని నమ్మలేదు. కాబట్టి మెయిన్ అంశాల మీద మనం నిజాలు మాట్లాడుకోవాలి. ఇప్పుడు విజయారాయణ కానీ మిగతా పెద్దలు కానీ అపారమైన అనుమతితో ఉన్నారు. ముందుగా మా సోదరుడు ప్రేమ్ గాంధీ గారు కూడా నమస్తేనే, ఇవాళ ఆరబద్దాలు మీ దగ్గరకు వస్తా, కొంచెం మాట్లాడి మీ దగ్గరకు వస్తా. అయితే చాలా రాజకీయ కోణంలో గమ్మతి ప్రక్షాళన జరుగుతుంది మేడం. ఇప్పటివరకు కూడా ఇంకా బీఆర్ఎస్ పార్టీ అధికారం కోల్పోయిందన్నటువంటి ఆలోచనకి వెళ్ళి ఇంకా బయటపడకుండా ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ అధిష్టానము నిర్ణయిస్తుంది ముఖ్యమంత్రి అనేది. ఆ రోజు గతంలో దళిత ముఖ్యమంత్రి చేస్తామని చెప్పేసి కేసీఆర్ గారు అన్నప్పుడు మరి కేసీఆర్ గారిని ముఖ్యమంత్రి చేసినటువంటి మెజార్టీ ఎమ్మెల్యేలు కూర్చొని చేసినటువంటి అంశం అది. కాబట్టి దీంట్లో కూడా మెజార్టీ ఎమ్మెల్యేలు ఒక ముఖ్యమంత్రిని తీసుకొని కూర్చోబెడతారు. ఇంకోటి అంశం ఏంటంటే గత 10 సంవత్సరాల నుంచి కూడా ఒక దిక్కులేని పరిస్థితిలో ఉండే కాంగ్రెస్ పార్టీ, ఒక రథసారథి లేకున్నటువంటి పరిస్థితిలో ఉండే. మరి ఒంటి చేత్తోన మరి అన్ని వర్గాల ప్రజలను మమేకం చేస్తూ అన్ని పార్టీలను మమేకం చేస్తూ, ఇక గమనించాలి మేడం, అన్ని పార్టీలు అంటే ఒక దేశంలో బీజేపీని కూడా మమేకం చేస్తూ, మరి టీజేఎస్ని మమేకం చేస్తూ, బీఎస్పీ పార్టీని మమేకం చేస్తూ, ఉద్యోగ సంఘాలను, నిరుద్యోగులను, మరి మిగతా మీడియాకు సంబంధించిన వాళ్ళందరినీ మరి మొబైలైజ్ చేసుకుంటూ ఎంతో పదయాత్రలు చేసుకొని కష్టపడి ప్రజలకు యొక్క బీఆర్ఎస్ పార్టీ వైఫల్యాన్ని చెప్తూ మరి కఠోర దీక్షతోన తెచ్చుకున్న ప్రభుత్వం ఇది. మరి ఈ ప్రభుత్వాన్ని ముఖ్యమంత్రి గారు సీట్ అది. ఇప్పుడు ఈ రాష్ట్రానికి పెద్దన్న, ఈ స్టార్కి పెద్ద దిక్కు, మరి కుటుంబ సభ్యుడు, వారిని గౌరవించాలి. ఎవరన్నా కానీ గౌరవించే దశలో రావాలి. కానీ మరి ఇందాక సోదరు అన్నట్లు మేము రాము, ఆయన మా ముందు ఎంత అయిందంటే అది కాదు. ఒకప్పుడు రోషయ్య గారు ప్రత్యేక ఎన్నికల్లో ఎన్నడూ కూడా ఆయన గెలుపొందలేదు. ఎమ్మెల్సీగా ఉండి మరి ముఖ్యమంత్రి అయ్యాడు. మరి టంగుటూరు అంజయ్య గారు మరి శంకర్పల్లి ఉండి మరి అప్పుడు చెవెల నియోజకవర్గం ఉన్నవాడు. మరి అతను కూడా మరి చదువురానటువంటి అతను కూడా కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి చేసినటువంటి దాఖలు ఇవ్వాలి. అంటే అన్ని వర్గాలకు సమన్వయం చేసినటువంటి పరిస్థితి. కాబట్టి ఈరోజు గమనించాల్సిన అవసరం ఏంటంటే బీఆర్ఎస్ పార్టీ ఇప్పటికైనా అధికార లేము అనేటువంటి దాంతో బయటికి రావాలి. అదొక అంశం. రెండవది, మేము రాము, అసెంబ్లీకి మేము రాము, ఆయన చిన్నోడు అంటే మరి దీన్ని ఒక రకంగా చూడాలంటే ఆదర్శంగా తీసుకోవాలి. బీహార్లో లాలూ ప్రసాద్ యాదవ్ గారు మరి ఆయన అసెంబ్లీకి పోయిన పరిస్థితి. మరి మొన్న జగన్ గారు సీఎం అయితే, కొడుకు వయసు ఉన్నటువంటి జగన్ సీఎం అయితే మరి చంద్రబాబు నాయుడు గారు పోయి అసెంబ్లీ హాల్లో కూర్చున్నారు. కాబట్టి ఇది అసెంబ్లీ కట్టుబాట్లను గౌరవించాలి, ప్రజాస్వామ్యాన్ని గౌరవించాలి, భారత రాజ్యాంగం అంశాలను గౌరవించాలి. ఇక్కడ చిన్ననా పెద్దనా, లేకపోతే అనుభవం ఉందా అనుభవం లేదా అనే అంశాలు పక్కకు పెట్టి హౌస్ యొక్క చట్టపడినటువంటి హక్కుల మీద ఆధారపడి గౌరవించి రావాల్సిన పరిస్థితి ఉంటుంది. అట్లా కాకుండా మొండిగా మేము అంటే ఇది ప్రజాస్వామ్య పార్టీ కాదు, ఈ ప్రజాస్వామ్యయుతంగా ఉన్నటువంటి అంశాలు కాదు. ఇది కూడా గర్వానికి నిదర్శనం, అహంకారం నిదర్శనం. మొన్న ఎలక్షన్లో ప్రజలు ఎందుకు ఓడగొట్టారు? అహంకారం ఎక్కువయ్యి భయంకరంగా మరి అరాచకాలు. ఇదే విషయాన్ని ఒక ప్రముఖ ఛానల్ అధినేత జర్నలిస్ట్గా ఉన్న వ్యక్తి కేటీఆర్ గారికి స్వయంగా చెప్పడం చూసాం. అహంకారం వల్లే మీరు ఓడిపోయారు. మేము చెప్తాం, ఉద్యమకారులుగా సీనియర్ పార్టీ నాయకులుగా మేము చాలాసార్లు చెప్పాం. ఆనాడు మేము కూడా బీఆర్ఎస్లో ఉన్నాం, 2001 నుండి విద్యార్థి నాయకుడుగా ఉన్నాం. మేము ఒక ఉస్మాన్ యూనివర్సిటీ విద్యార్థి నాయకులుగా చెప్పినాం, ఒక దళిత నాయకులుగా చెప్పినా కూడా పెడచినటువంటి పరిస్థితి. మరి ఆ రోజు ఒక 6 నెలల ముందు ప్రక్షాళన చేసుకొని, ఒక 6 నెలల ముందు ఉద్యమకారులను, 6 నెలల ముందు పార్టీ కోసం పనిచేసిన వాళ్ళను, ఒక 6 నెలల ముందు ఒక 20-30 మందిని కొత్త వాళ్ళని మార్చేసింటే ఈరోజు ఈ గతి పట్టపో, ఈరోజు గతి రాకపో. దీనికి కారణం ముమ్మాటికి 100% బీఆర్ఎస్ పెద్దలే. దీనికి మేమే సాక్షులం. పూర్తిగా ఉంది. 22 సంవత్సరాలు ఏకదాటిగా యవ్వన వయస్సు మొత్తం దానిలో ఉన్నాం కదా. అట్లా కాబట్టి అంశాలు చాలా ముఖ్యమైనవి. ఇప్పుడు ఎలక్షన్లు అయిపోయినాయి, పాలన నడుస్తుంది. పాలన విషయంలో మరి ఈరోజు ఈరోజు ఒక సంవత్సరం ఏడాది పాల్పొన సందర్భంగా మరి మీడియా యోయో టీవీ వారికి, మిగతా ప్రేక్షకులకు, మరి వివిధ పార్టీ నాయకులందరి ప్రజలకు కూడా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం.
ఈ ముఖ్యమంత్రి పదవి అనేది ఊరికి రాలేదు మేడం. రేవంత్ రెడ్డి గారు ఊరికి రాలేదు. ప్రజలు మెచ్చి ప్రజలు నచ్చి ఇచ్చేటువంటి సీట్ అది. ఎంతో శ్రమపడి ఎంతో అవమానపడి జైల్లోకి పోయి మరి సొంత బిడ్డ పెళ్ళి కూడా చూసుకునే పరిస్థితుల్లో కూడా జైలుకు పోయిన పరిస్థితి కాబట్టి ప్రజలు స్వీకరించారు. అక్కడ ఎట్లకెళ్ళి వచ్చిండు దేనికెళ్ళి వచ్చిండు అనే అంశం కాదు. అట్లా అనుకుంటే మరి కేసీఆర్ ఉన్న పలంగానే ప్రజల అమరవీల యొక్క త్యాగాల చేత ప్రజల చేత ఎన్నుకోబడ్డాడు. కానీ ఓటు బ్యాంక్తో కాదు, సెంటిమెంట్తో ఆయన సెంటిమెంట్తోనే ముఖ్యమంత్రి అయ్యాడు. నేను చెప్తున్నాను కదా, సెంటిమెంట్ ఎప్పటికి పనిచేయదు. మరి 2018లో కూడా సెంటిమెంట్ పనిచేసింది కొంతవరకు. 18 తర్వాత మొత్తం నాశనం అయిపోయింది. దొంగలు పాములు అదేవిధంగా నరూప రాక్షలు పార్టీలోకి వచ్చినాక పార్టీ భ్రష్టు పట్టిపోయింది. తెలంగాణ అస్తిత్వాన్ని తెలంగాణ పదాన్ని తీసేసి భారత రాష్ట్ర సమితి పెట్టినాక అది బూడిదైపోయింది. కాబట్టి ఇవన్నీ అంశాలు తన సావుకు తనమే కారణం అన్నట్లు, కర్ణుని సావుకు ఎన్నో కారణాలు అన్నట్టు మరి బీఆర్ఎస్ పార్టీ కారణాలు వాళ్ళ చేతిలో ఉన్నాయి, వాళ్ళ ముందరే ఉన్నాయి. కాబట్టి దాన్ని బేరీ చేసుకొని పోవాల్సిన పరిస్థితి ఉన్నది. అవన్నీ మర్చిపోయి మళ్ళీ ఇప్పటికి కూడా ఈ పాలన జరగకుండా ఇప్పటికీ రెచ్చగొట్టే విధానం, మరి ఎమ్మెల్యేలను రెచ్చగొట్టే విధానం, మరి అనవసరంగా గురుకుల పాఠశాల మీద ఏదో ఒక దగ్గర జరిగిందని మరి దానిల మీద ఒక పోరాటం అంటే అవగాహన లేకుండా వెళ్ళిపోతుంది. దీనికి దిశానిర్దేశం లేదు. మనం అంటాం చూడు, హై టెన్షన్, కన్ఫ్యూజన్, తర్వాత హైపర్ యాక్టివ్ అంటాం. దాంట్లో ఉన్నారు, హైపర్ యాక్టివ్ ఉన్నారు. పాలన ప్రభుత్వం ఏం చేద్దాం రెచ్చగొట్టడం, మీడియా సోదరులు ముందర పెట్టడం, సోషల్ మీడియా పిల్లలను రెచ్చగొట్టడం, ఇలాంటి అనుభవస్తులను కూడా ఇలా మాట్లాడండి అని చెప్పడం. వార్ రూమ్ ఉంటుంది, దాన్ని నేను కూడా కూర్చున్నాను. చెప్పే అంశాలు అవి కాదు. ప్రజాస్వామ్యము, ఇక సంక్షేమంలో రాసినటువంటి వాటా ఎక్కడి నుంచి ఎట్లా వస్తుంది దాని మీద కావాలి. ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం కూడా ఈరోజు పట్టించుకుంటలేదు. కేంద్ర ప్రభుత్వం ఈరోజు ముసలి కన్నీరు కాస్తూ 6 అబద్ధాలు 66 మోసాలు అంటుంది. మరి మీరు ఇచ్చే బడ్జెట్ మీరు ఇస్తే మరి బ్రహ్మాండంగా పాలన సాగుతుంది. పక్క రాష్ట్రంగా వరదలు వస్తేమో 4,000 కోట్లు ఇస్తారు, మరి బడ్జెట్లు కూడా వాళ్ళకి ఇస్తారు. ఇది కూడా భారతదేశంలో 29 రాష్ట్రం కదా, ఇది కూడా నీ బిడ్డలే కదా, ప్రేమపూర్వకంగా ఇవ్వాలి కదా. అక్కడ నష్టాన్ని బేరీజు వేసుకుని ఇస్తారు ఎవరైనా ఖచ్చితంగా. ఇక్కడ ఎంత నష్టం జరిగింది, అక్కడ ఎంత నష్టం జరిగింది చూసుకుని ఇస్తుంది బీజేపీ పార్టీ. కానీ ఖచ్చితంగా ఏపీలో ఎంత ఇచ్చారో తెలంగాణలో కూడా అంతే ఇవ్వాలి అనేది కూడా కరెక్ట్ కాదు కదా. దీని మీద మీరు ఒక యువ నాయకత్వంగా ఒక పేరులోనే గాంధీ ఉంది కాబట్టి గాంధీ వారసత్వంతో అధ్యక్ష మీరు మీ అధిష్టానానికి ఖచ్చితంగా లెటర్లు పెట్టి ఇది నా రాష్ట్రము, ఇది నా భూమి, భారతదేశంలో భరతమాత బిడ్డలు కూడా తెలంగాణ బిడ్డలు అటువంటి ఒక అది ఎక్కియండి, ఆ తలకాయలు ఎక్కియండి. ఎప్పుడు కులం మతం రాముడు ఈముడు భీముడు అవన్నీ అయిపోయినాయి, రామ మందిరం అయిపోయింది కదా. ఇప్పుడు కావాల్సిన అన్నం కూడు గుడ్డ గూడు కదా. వీటి మీద కూడా మీరు ఒక అంశాల మీద మాట్లాడండి, మీరు కూడా చరిత్రలో నిలిచిపోతారు. ఇదొక అంశం మేడం. కాబట్టి స్వామి నేనేమంటున్నా, సరే మీరు చెప్తా ఉన్నారు దాంట్లో ఇది లేదు. అయితే మొన్న జరిగినటువంటి విషయంలో మీరు ఏమంటున్నారు, జరిగిన దాన్ని జాతీయ విపత్తుగా ప్రకటించాలి అంటే, అరే అక్కడ జరిగినటువంటి నష్టాన్ని బేరే చేసుకొని జాతీయ విపత్తుగా ప్రకటించాలా ప్రకటించొద్దా, దానికి సంబంధించిన నిధులు ఇవ్వాలా ఇవ్వద్దా అని ఆలోచిస్తారు. ఆల్రెడీ దానికి సంబంధించిన ఏదైతే ఇట్లా వెంటనే జరిగేటువంటి ప్రమాదాలకు అవసరం ఉండేటువంటి నిధులు ఆ రోజు కేంద్ర ప్రభుత్వం నుంచి 919 కోట్ల రూపాయలు ఉంటే ఆ నిధులు వాడమని డైరెక్ట్ గా కేంద్రం చెప్పింది కదా. దాని తర్వాత కూడా 583 కోట్లు ఇచ్చినాము. 1615 కోట్ల రూపాయలు ఆల్రెడీ నిధులు ఇవ్వడం జరిగింది. మిత్రమే ఒక అంశం, ప్రభుత్వం మీ బీజేపీ అలయన్స్ ఎన్డీఏ ప్రభుత్వం ఉన్నటువంటి రాష్ట్రాల్లో ఈ విపత్తు యొక్క డేటా లేకుండానే, వారి యొక్క లెటర్ లేకుండానే మీరు నిధులు కేటాయిస్తారు. మరి అధికారులు లేని రాష్ట్రాల్లో మాత్రం ఖచ్చితంగా మీరు లెటర్ ఇవ్వాలంటారు. అంటే ఇది ఒక వివక్షత ఉంది, నీ తెలంగాణ బిడ్డలుగా మన పార్టీలకు అతీతంగా ఒక విపత్తు వచ్చినప్పుడు, ఒక కష్టం వచ్చినప్పుడు అందరం సమన్యాయంగా పాలలో పోవాలని ఒక అంశం ఉంటుంది. ఈ విషయంలో కూడా మళ్ళీ ముందుకు వద్దాం. కాబట్టి ఈరోజు అంటే మీరు అనుభవం ఉన్న నాయకులు, మీరు అన్ని చూసారు. అయితే ఇలా పార్టీల విషయం వచ్చే వరకు ఎవరైనా కానీ ఆ పార్టీ కానీ ఆ రాష్ట్రంలో ఉన్నటువంటి అధికార పార్టీలో ఉన్నటువంటి వ్యక్తులకు రాష్ట్రము కేంద్రము సమన్వయం ఉండి నిధులు సమకూరేటువంటి అవకాశం ఎక్కువ ఉంటుంది. అంతే తప్ప ఏం లేదు. అంటే ఇలా పార్టీల వారు పక్కన పెడితే, ఎందుకంటే మీరు సుదీర్ఘ రాజకీయ అనుభవం ఉన్నటువంటి వ్యక్తులు, మీకు తెలుసు కేంద్రంలో ఏ ప్రభుత్వం ఉంటుంది, రాష్ట్రంలో ఆ ప్రభుత్వం ఉన్నప్పుడు కొంత అవకాశం ఎక్కువ ఉంటుంది నిధులు రావడానికి. తప్ప సాధారణంగా జరిగేటువంటి అంశమే తప్ప దాంట్లో కొత్త ప్రత్యేకత ఏం లేదు కదా స్వామి. అన్నస్వామి ప్రేమస్వామి అయితే వీడియో ఇంకో అంశం అంటే
మన రాష్ట్రానికి 2 మంత్రులు ఉన్నారు, 8 మంది ఎంపీలు ఉన్నారు, 8 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. పక్క రాష్ట్రంలో బీజేపీ ఎంపీలు లేకున్నా, బీజేపీ సంబంధించిన ఎమ్మెల్యేలు లేకున్నా కూడా వాళ్ళు రాబట్టుతున్నారు. కాబట్టి ఆ అంశాల మీద దృష్టి పెట్టాలని కోరుతున్నాం. ఇది విమర్శనే కాదు, రాజకీయ విమర్శతోనే వచ్చేదేం లేదు, రాజకీయ విమర్శతో వచ్చేదేం లేదు. ఇప్పుడు 2 తెలుగు రాష్ట్రాల్లో ఆంధ్రప్రదేశ్ లో 8 నవోదయ విద్యాలయాలు వస్తే ఇక్కడ తెలంగాణలో 7 ఇచ్చారు. అంటే కొన్ని సందర్భాల్లో భారతీయ రూపకల్పన లేదు, ప్రసక్తి ఏం లేదు, దానికి రూపకల్పన లేదు, ఇంకా చట్టబద్ధత లేదు, ఇంకా చట్టబద్ధత రాలేదు, దానికి జీవో రాలేదు, దానికి సంబంధించినటువంటి స్థలాలు ఏర్పాటు చేసుకోలేదు, దానికి సంబంధించిన సర్వేలు కాలేదు ఇంకా. కాబట్టి ఈ అంశాలను త్వరగా చేసుకోవాలి, త్వరగా చేయాల్సిన అంశం ఉంటుంది. మీరు ఆ వివరాలంతా కూడా కనీసం మీరు రేపు జనవరిలో రాబోయేటువంటి ఎంపీటీసీ, జడ్పీటీసీ, సర్పంచ్ ఎలక్షన్ లోపలన్నా మీరు చట్టబద్ధత తీసుకురావాలని మేము కోరుకుంటున్నాం. మీరు కూడా మాతో పాటు సమానంగా పోటీలో ఉండాలి. మీది జాతీయ పార్టీ, మాది జాతీయ పార్టీ, కాబట్టి అభివృద్ధిలో మనం పోటీలో ఉందాం. రాష్ట్ర అధికార పార్టీ, కేంద్ర అధికార పార్టీగా అభివృద్ధిలో పోటీగా ఉందాం. ప్రజల యొక్క మన్నలను పొందుదాం, ప్రజా సంక్షేమాన్ని భుజాల మీద వేసుకొని మోద్దాం. ఆ అంశంగా ఉండాలని అధ్యక్ష కోరుకుంటూ, మరి ఎక్కువ బీఆర్ఎస్ గురించి ఎక్కువ మాట్లాడుతుంటే బాగుండదు మేడం. ఎందుకంటే వాళ్ళంతా వాళ్ళ నాయకత్వంలో ఎవరున్నారు, ఎవరు ముందుకు వస్తున్నారు, హరీష్ అన్న, కేటీఆర్, కవితమ్మ, ఈ మధ్య కవితమ్మ కూడా వచ్చింది. మరి ఆమె కూడా ముందంజలో ప్రెస్ మీట్ పెడుతుంది. మరి వాళ్ళ పరిస్థితి లోపల ఏమున్నది అనేది కూడా అంటే అక్కడ ఆధిపత్య పోరు నడుస్తుంది. అది నడవదు, అది అంశం. ఇది విచిత్రం అండి. విచిత్రం ఏం లేదు. ఆధిపత్య పోరు, ముఖ్యమంత్రి కుర్చీ కోసం ఆధిపత్య పోరు కాంగ్రెస్ లో నడుస్తున్నదా, లేకపోతే మా దగ్గర బీఆర్ఎస్ ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ ఉండగా ఈ రోజు అది జరుగుతుందా? ఈ రోజు కేసీఆర్ గారే ఎవరు ఆధిపత్య పోరు లేదు, ఎవరు పోరాటం వర్కింగ్ ప్రెసిడెంట్ ఎవరు, కేటీఆర్, కవితన వర్కింగ్ ప్రెసిడెంట్ ఈరోజు వచ్చింది. ఆ అంశం ప్రస్తావిస్తున్నాం. అంటే మీ దగ్గర ఉన్నటువంటి కొన్ని అంశాల వల్ల, మీ దగ్గర ఉన్నటువంటి కొన్ని విధానం వల్ల ఇక్కడ ప్రభుత్వం మీద అబండలేయద్దు, ప్రభుత్వం దూషించొద్దు, సహకరించాలి. కాంగ్రెస్ పార్టీ సుదీర్ఘంగా ఈ దేశాన్ని కాంగ్రెస్ పార్టీ మధ్యలో మనస్పర్ధలు వచ్చేటట్టు వీళ్ళు మీడియాను అడ్డం పెట్టుకొని పోక్ చేసుకుంటూ కాంగ్రెస్ పార్టీ మీ దగ్గర పంచాయతీ ఉంది. రేవంత్ రెడ్డి గారు రేపు దిగిపోతాడు. అరే మీరు చూడండి, ఎవరు చెప్పారు, మీరు చెప్పండి, ఎక్కడ వచ్చింది, ఇన్ఫర్మేషన్ ఉందా, మీ దగ్గర